వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆముదాల వలసల ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో గల సిద్ధార్థ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ పి బాలాజీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రతిరోజు యోగా జీవితంలో ఒక దినచర్యగా అలవర్చుకోవాలని, అప్పుడే ప్రశాంతత ఉంటుందని అన్నారు. రాజోలు గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో రాత్రి సామూహిక హారతి కార్యక్రమం నిర్వహించారు. మండల కన్వీనర్, జిల్లా దేవాలయాల ప్రముఖ పొన్నపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా జిల్లా ధర్మ ప్రచారక్ హేమ శంకర్, జిల్లా పరియోజన ప్రముఖ్ పడమట వెంకటేశ్వరరావు హాజరయ్యారు. సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పుడు వరకు జిల్లాలో టీటీడీ ఆర్థిక నిధులతో 20 దేవాలయాల్లో నిర్మించామన్నారు. రైతాంగ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. ఘంటసాల మండలం లంకపల్లిలో గుండేరు నుంచి పంట కాలువలకు లిఫ్ట్ ద్వారా సాగునీరును ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లంకపల్లి, పూషడం, ఎంటకుదురు, పాత మాజేరు గ్రామాలలోని 2000 ఎకరాలకు పంట కాలువల ద్వారా సాగునీరు అందుతుందని తెలిపారు. ఎస్కోట మండలం పుణ్య తిరుమలగిరి క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఆయన సతీమణి వైస్ ఎంపీపీ సుధా రాణితో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన సుప్రభాత సేవ, తోమాల సేవలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బంటుమిల్లి బస్టాండ్ పరిస్థితి రోజురోజుకి అధ్వానంగా మారిపోతుండటంపై ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బస్టాండ్ ద్వారా రోజు వందలాది మంది ప్రయాణికులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు బస్టాండ్ చుట్టూ నీరు నిలిచిపోయింది. బస్సులు వచ్చినప్పుడు బురద తుల్లుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దగదర్తిలోని వెలిపోడు సెంటర్ వద్ద మాలేపాటి సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వగృహ నందమూరి తారక రామారావు విగ్రహాల మధ్యలో మాలేపాటి రామానాయుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాలేపాటి రవీంద్ర నాయుడు, మాలేపాటి సుధాకర్, టీడీపీ నేతలు విగ్రహం వద్ద టెంకాయలు కొట్టారు. మాలేపాటి సోదరులు మాట్లాడుతూ త్వరలో విగ్రహాల ఆవిష్కరణ జరుగుతుందన్నారు. ఆత్రేయపురం మండల పరిధిలోని వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాత సేవ వైభవంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, పండితులు మంత్రోచ్చరణల మధ్య స్వామివారి మేలుకొలుపు సేవ జరిగింది. అనంతరం భక్తులను దైవ దర్శనానికి అనుమతించారు. స్వామివారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని కనులారా వీక్షించి పునీతులయ్యారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి లభ్యమవుతుందని ఎంపీడీఓ మోహన్ కుమార్ తెలిపారు. సావరకోట మండల కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు. యోగాంధ్ర విశాఖలో ఈ నెల 21న జరుగుతున్న నేపథ్యంలో 5,000 మంది పాల్గొనేందుకు సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. రాజా మండలం బొమ్మినాయుడు వలస గ్రామంలో కూటమి నేతలకు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లుల ఖాతాలో నగదు జమ కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. తమ 3 పిల్లలకు నిధులు వచ్చాయని, ఇది ఎంతో ఆనందం కలిగించిందని వారు తెలిపారు. రాజకీయంగా మా కుటుంబాన్ని దెబ్బతీసిన నేతలను రాజకీయంగానే అంతం చేయడం మా లక్ష్యమని దివంగత మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు చిన్న కుమారుడు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు శపథం చేశారు. చిన్నమండ్యం మండల కేంద్రంలో సుగవాసి పాలకొండ్రాయుడు సంస్కరణ సభ సాక్షిగా ప్రసాద్ బాబు రాజకీయ శంఖారావం పూరించారు.